అలాగైతే ఎవరు అద్దాలు పగలగొట్టింది? ఎవరు ఎవరాది రాయి ఇసిరింది? ఎవరు? ఎవరు ఎవరా ఎవర్రాది? ఎవర్రా? అది కుక్కనా? కుక్క? లీలా, ఇక్కడ కుక్క వచ్చిందే, రావే రావే. లీలా లీలా లీలా. మాటలు రావట్లేదు. ఏదో చూసాయని భయపడ్డారు. ఏంటి? ప్రేతమా? ఎవరది? హరికుడుకా? ఏమంటున్నారు? ఓ అదా విషయం. నిన్న మా ఇంటి కిటికీ అద్దాల్ని ఎవరో పగలగొట్టారు. దానికి డిమ్ డిమ్ అని చెప్తే అర్థం అవుతుందా? అలాంటిదేం లేదండి. సమాజంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇదంతా చంద్ర అతని టీం చేసే పనిలా ఉంది. ఏమైందో ఏమో, నేను చూసేటప్పుడు మాత్రం డ్రాయింగ్ రూమ్ లో కిందన పడుకొని ఉన్నారు. మన ఊళ్ళో అయితే ఏదో దెయ్యం పట్టిందని అనుకోవచ్చు. దానికి దండన నాకు దొరికింది. వాడు దానికోసమే నన్ను భయపెడుతున్నాడా? చూడండి, మీకు అలా అనిపిస్తుంది అంకుల్, అంతే. తను మా ఫ్రెండ్ ఫ్లాట్ లో హ్యాపీగా ఉంది. మనం హాస్పిటల్కి వెళ్ళొచ్చే దారిలో మనం వెళ్ళి అమ్మాయిని చూసొద్దాం. దయ్యాల భూతాలతో గొడవలు తీరుతాయిగా. అదే ఇతని భయం కూడా. హాస్పిటల్లో ఉన్న డెడ్ బాడీ అప్పగించిన తర్వాతే ఈయన కూడా ప్రశాంతంగా ఉంటారు. అవునా అంకుల్? అవును. అలాంటివి జరగవిక. కాలేజీ పిల్లలు ముక్కలు ముక్కలుగా నరికి మార్చురీలు వేసి గుర్తుపట్టకుండా చేసేస్తారు. అంకుల్, మీరు పని చేయండి. ఆ కృష్ణని తీసుకువెళ్ళి అతనికి ఏదైనా పిండ తర్పణం చేయాలంటే అక్కడ చేసేసేయండి. ఆ శవం గురించి అడుగుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు మీరు? అరే, ఏ ఆలోచిస్తున్నావు? ఏంటి దోశలు మాడిపోయాయి? లేదమ్మా, నేనేదో తెలియక. ఇలాంటి పనులు నీకు తెలియకపోతే నువ్వు ఒప్పుకోకూడదు. వంటగది పనులంటే ఊరికే కాదు, ఇలా అని తెలిస్తే బ్రెడ్ తినేవాళ్ళంగా. నేను తీసుకొస్తానమ్మా. ఇప్పుడేం చెప్పా నువ్వు? లేదు, తొందరలో అమ్మా. నేనేం ముసల్దాన్నా నన్ను అమ్మ అని పిలుస్తున్నా? అది కాదక్క, ఇంట్లో పని చేసేవాళ్ళు అలాగే పిలుస్తారు, అందుకే. ఓహో, ఇంచేపు అమ్మ అని పిలిచి ఇప్పుడు అక్కనయ్యానా? ఎవరే నీకు అక్క? నాకెంత వయసు అవుతుందో నీకు తెలుసా? ఒక చిన్న పిల్ల వచ్చేసింది నన్ను అక్క అని పిలవడానికి. ఏమైంది? ఏ ముజ్జే ఆంటీకే బొలరే హే. నేనేమి ఆంటీ అని పిలవలేదు. నీకు హిందీ కూడా అర్థమవుతుందా? మరి ఏం తెలియదానిలా నటిస్తున్నావు? ఏ షీలా, నువ్వు అమ్మాయిని ఊరికి ఏడిపించుకో. నీ ర్యాగింగ్ లెక్క చాలా ఆపు. తనే అంత అమాయకురాలు కాదు. అవునా అమ్మాయి? అరేరే, తన్ని బాధపట్టేలా నేనేం చెప్పలేదే. అది సరే, ఇది జస్ట్ శాంపుల్ అమ్మా. దీన్ని వదిలితే ఇంకా ఓవర్గా చేస్తుంది. కృష్ణ, నేనొక పని చెప్పానా నీకు? నువ్వు ఇలా ఏడుపు మొక్కతో ఉండకూడదు. మమ్మల్నంతా ఒకసారి చూడు, స్మార్ట్గా ఉన్నాం. మా ప్రాబ్లమ్స్ కన్నా నీ ప్రాబ్లం చాలా చాలా చిన్నదే. అట్లీస్ట్ తన దగ్గర నుంచి బయటకు వచ్చావు కదా. అవును, అదే గొప్ప అదృష్టం. మేము స్టూడియోలో పనిచేస్తున్నాం. కృష్ణ, నీకు తెలిసిన పని ఇంట్లో చేయి, సరేనా? हम सबको एक ही उम्र है ना, तुम हम सबको नाम का ही बुखार हो मालूम। ఈ లూస్ ఇప్పుడు ఏం చెప్పిందో అర్థమైందా? మాలో అంటే అర్థమైందా అని. मालूम नहीं मालूम. अरे वाह, वेरी गुड. మనందరికీ ఒకటే వయసు కదా, పేరు పెట్టి పిలుచుకోవచ్చే. शीला के थोड़ा ज्यादा यही ना, वो छोड़ दो. मालूम नहीं मालूम. ఏనేని కోయినో మనసుల వీనిల్ల. ఏంటి ఏమన్నా? ఏనేని కోయినో మైనేసి ఏలేవు కినిల్ల. ఇదేం భాష? నాకేం అర్థం కాలేదని అర్థం. నువ్వు చాలా స్మార్టే.
ఆహా, హిందీ కూడా వచ్చా నీకు? थोड़ा थोड़ा मालूम। अच्छा, इसे हिंदी मालूम है तो हिंदी में बात करा। అయ్యో ఇంత స్పీడ్ గా మాట్లాడితే అర్థం కాదు. చేతి యాక్షన్ చేస్తూ మాట్లాడితే కాస్త అర్థం అవుతుంది. ఏం అర్థం అవుతుందట? She sings very well. Yeah, she can be a good singer, but somebody has to support her. Yeah, let's give her a chance in Arya Samaj Music Academy, okay? Yeah, that's a great idea. నేను మీకు దూరంగా ఉంటాను. మీరు మాట్లాడుతున్న భాష అర్థం కావటం లేదు. మధ్యలో వచ్చి ఇరుక్కుపోయాను. నీ గురించే మాట్లాడుతున్నావు. సమాజంలో జరిగే మ్యూజిక్ ఆల్బమ్ లో నీతో ఒక పాట పాడిద్దాం అనుకుంటున్నావు. ఊరికి ఎగతాళి చేయకండి. ఆశ్రమంలో ఉన్నప్పుడు ఇలాగే ఉండేవాళ్ళం. కన్యాస్త్రీలు పక్కనున్నప్పుడు వాళ్ళ తప్పుల్ని మాట్లాడుకుంటాం. నేను పైన నేను ఇంగ్లీకు మైనసులయ్యాను. ఏంటి? నేను పైన నేను ఇంగ్లీకు మైనసులయ్యో. ఏంటేమైనా అర్థమైందా? ఇదేం భాష? కొంకణియా? కొంకిణి కింకిణీలేం కాదు, తెలుగే. చెప్పు. ఓడిపోయావని ఒప్పుకోవాలి. ఓడిపోయాను. నేను చెప్పింది మీకు అర్థమైందా అని అర్థం. ఇదేదో బాగుంది, మళ్ళీ ఇంకోసారి మాట్లాడు. అది వద్దులండి, మీరు కనిపెట్టేస్తారు. నేను ఇంకొకటి చెప్పనా? నేనింగల్ రైనుండి పేరినం ఏనిన్న కళ్యాణం కలికిన్నే. ఇంత స్పీడ్ గా చెప్తే అలా, ఇంకోసారి మెల్లగా చెప్పు. సర్లేండి, అలా నిదానంగా చెప్తే ఎవరికైనా అర్థమవుతుంది. నేను మీకు ముందే చెప్పానుగా కాస్త నిదానంగా మాట్లాడండి అని. నువ్వు భలే దానివి. ఇంకోసారి చెప్పు. నేనెంగల్ రైనిండు పేరినం ఏనిండ కళ్యాణం కలికిన్నే. నేనెంగల్ 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 రైనుండు తేనేరు. అన్నిట్లో వయ్యనుంది. మీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? ఈ అమ్మాయి చాలా తెలివైంది. హలో సునీత, కృష్ణ చెప్పిన ఆ మాటలకు అర్థమైందా? నువ్వింకా అదే ఆలోచిస్తున్నావా? హే, నేను ఫోన్లోంచి విజువల్స్ అని డౌన్లోడ్ చేసినప్పుడు దానికెందుకు ఇలా అర్ధరాత్రి నిద్ర లేపు మరి చెప్తున్నావు? సారీ, తను తప్పుగా అనుకుంటోంది. కృష్ణ మనిద్దరం ప్రేమించుకుంటున్నాం అనుకుంటోంది. మనిద్దరం ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాం అని అడిగింది. ఆహా, తను అపార్థం చేసుకున్నందుకు నువ్వు ఇంతగా సారీ చెప్పక్కర్లేదు. అందులో నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. తర్వాత నువ్వు ఎవరిని ప్రేమించట్లేదు, నువ్వు ఫ్రీగా ఉన్నావని తెలిస్తే చాలు. ఇలా చూడు బాబు, అదే తలుచుకోకుండా ముందు వెళ్ళి పడుకో. పొద్దునే డ్యూటీ ఉంది. అర్ధరాత్రిలో పరిశోధిస్తున్నాడు. నువ్వు పక్క నవ్వక్కర్లేదు. నేనేం బాయ్ ఫ్రెండ్ తో టైంపాస్ చేయట్లేదు. తనేదో బళబళ బిళబిళున భాష మాట్లాడుతున్నాడు. వీఆర్ ఓన్లీ ఫ్రెండ్స్. అంతేగాని మీ సార్తో నాకు ఎలాంటి లవ్ లేదమ్మా. నేను ఊరికే అడగాలనే అడిగాను. మళ్ళీ అచ్చితే వీడికి పూర్తిగా మతిపోయినట్టుంది. ఒక అమ్మాయి ఏదో చెప్పిందని అర్ధరాత్రి కూడా అదే ఆలోచిస్తున్నాడు. ఫోటో కంప్యూటర్లో పెట్టి అటు ఇటు మార్చి కథ రాస్తున్నాడు. ఈ వ్యాధికి తగిన చికిత్స నువ్వే చేయాలి. ఏంటి, అర్థమైందా? అయ్యో, నేను సార్ని ఎప్పుడు అలా ఊహించుకోలేదు. మరేలా ఊహించుకున్నావు? నాకు ఆయన దేవుడు లాంటివారు. ఇదిగో, అయితే నువ్వు చెప్పిందే చెప్పేస్తాను. చూడు, తనకి ప్రేమ కాదు, నువ్వంటే భక్తట. నువ్వు దేవుళ్లాగట. అందుకని ప్రస్తుతం దేవుడు గారు వెళ్ళి నిద్రపోండి. దేవుళ్లాగనా? అదేంటి?